ఊడలమర్రి పార్ట్ 2. రచన చెడుదీపు సంతోష్ కృష్ణ. కథనం కృష్ణవేణి శఠకోపన్. సతీష్ మాటలకు ఉలిక్కిపడ్డాడు పట్వారి. ఆ తాళం చెవి అవసరం ఇప్పుడేమొచ్చింది బాబూ? అయోమయంగా అన్నాడు పట్వారి. ఆ ఇంటి తలుపులు తెరవాలి నిదానంగా చెప్పాడు సతీష్. సతీష్ బాబూ, ఆ ఇంట్లోకి వెళ్ళడం అంత మంచిది కాదు. పైగా అంటూ ఏదో చెప్పబోతున్న అతన్ని మధ్యలోనే వారించి, ఆ ఇంటి గురించి నాకు బాగా తెలుసు, మీరనవసరంగా కంగారు పడకండి అన్నాడు తేలిగ్గా. అది కాదు బాబూ, నేను చెప్పేది వినండి. ఆ జమీందారు గారి ఆత్మ ఆ ఇంట్లోనే తచ్చాడుతుందని ఈ ఊరు జనాలందరూ అనుకుంటున్నారు. పైగా అర్ధరాత్రి ఏళ్లలో ఆ ఇంట్లో నుండి భయంకరమైన అరుపులు వినిపించడం కూడా నేను విన్నాను బాబూ. దెయ్యాల కొంపగా ముద్రపడిపోయిన ఆ ఇంట్లోకి మీరు వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. కాస్త నా మాట విని ఆ ఇంట్లోకెళ్లడం మానుకోండి అభ్యర్థిస్తున్నట్టుగా అన్నాడు పట్వారి. అతని మాటలకి చిన్నగా నవ్వాడు సతీష్. కారు విండోలో నుండి లోపలికి చేయి పెట్టి సీట్పై ఉన్న ఓ బ్యాగ్ని బయటికి తీశాడు. అందులో నుండి ఓ బంగారు తాయెత్తుని తీసి పట్వారీకి చూపించాడు. ఈ తాయెత్తు కట్టుకుంటే ఎంత శక్తివంతమైన ఆత్మ కూడా మనల్ని ఏమీ చేయదు. ఒక దెయ్యాల కూపంలోకి అడుగు పెట్టబోయే ముందు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వస్తానా? ఆ ఇంట్లోకి వెళ్లటం ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. కాని తప్పదు. ఈ తాయెత్తు మహిమ కొద్ది గంటలు మాత్రమే పనిచేస్తుంది. మీరు ఆలస్యం చేయకుండా ఆ ఇంటి తాళం చెవి ఇవ్వండి అన్నాడు. పట్వారీ 2 క్షణాలు సతీష్ మొహంవంక చూసి వెంటనే ఇంట్లోకి వెళ్లాడు. మరో 2 క్షణాల్లో చేతిలో తాళపు చెవుల గుత్తితో వచ్చాడు. అవి సతీష్ కందిస్తూ, కానీ సతీష్ బాబూ, ఇప్పుడు ఉన్న పళంగా ఆ ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నార్థకంగా అడిగాడు పట్వారీ. అతనికి సమాధానం చెప్పకుండా కారెక్కాడు సతీష్. కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు, మీరు వస్తారా? అమ్మో, నేను రాను. ఆ ఇంటి చుట్టుపక్కలకు వెళ్ళక కొన్ని సంవత్సరాలవుతోంది భయంగా అన్నాడు పట్వారీ. అబ్బా, మీకేమీ భయం లేదండి, నేనున్నానుగా, రండి, పర్వాలేదు అన్నాడు సతీష్. భయంగానే కారెక్కాడు పట్వారీ. అప్పటి వరకు సన్నగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఎక్కువయింది. ఆకాశంలో భయంకరమైన శబ్దం చేస్తూ ఓ మెరుపు మెరిసింది. వర్షపు నీటితో నిండిపోయిన రోడ్డుపై మెల్లిగా నడిపిస్తున్నాడు కారుని. సతీష్ బాబూ, నేనడిగిందానికి సమాధానం చెప్పనేలేదు మళ్లీ రిపీట్ చేశాడు పట్వారీ. సతీష్ అతని వైపు ఒకసారి చూశాడు. తన జేబులో నుండి ఓ చిన్న కాగితం ముక్కని బయటికి తీసి అతనికి అందించాడు. ఆ ముక్క పురాతన కాలం నాటి ఏదో గ్రంథంలోనిదని చూడగానే అర్థమైపోయింది. ఆ ముక్కలో కనిపిస్తున్న అక్షరాలు తెలుగులోనే ఉన్నా అర్థం చేసుకుని చదవడానికి చాలా కష్టపడ్డాడు పట్వారీ. కాని చదవలేకపోయాడు. ఈ కాగితం ముక్కకి జమీందారింటికి సంబంధం ఏముందండి? ఆశ్చర్యంగా అడిగాడు పట్వారీ. ఈ కాగితం ముక్క ఓ పురాతనమైన గ్రంథంలోనిది. ఆ గ్రంథం జమీందారింట్లో ఉంది. నాకా గ్రంథం కావాలి. ఆ గ్రంథం కోసమే నేను ఆ ఇంట్లోకి వెళ్లాలనుకునేది. ఉలిక్కి పడ్డాడు అతని మాటలకి పట్వారీ. ఒక పుస్తకం కోసం భయంకరమైన ఆ ఇంట్లోకి వెళ్తారా? డబ్బులు పెడితే అలాంటి పుస్తకాలు 100 దొరుకుతాయి నవ్వాడు సతీష్. డబ్బులు పెట్టినా దొరకడం లేదు కాబట్టే ఇంత రిస్క్ తీసుకునేది. అయినా ఆ పుస్తకంలో ఏముందండి? కుతూహలంగా అడిగాడు పట్వారీ. చేతబడి ఉలిక్కిపడ్డాడు పట్వారీ. ఏంటి, చేతబడా? సన్నగా వణికింది భయంతో పట్వారీ శరీరం. అవును, చేతబడి సీరియస్గా అన్నాడు సతీష్. అంటే నాకేమీ అర్థం కావడం లేదు అయోమయంగా అన్నాడు. సతీష్ అతని వైపు సీరియస్గా చూసన్నాడు, మా అబ్బాయిని ఎవరో చేతబడి చేశారు. పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు పట్వారీ. ఏంటి, మీ అబ్బాయిని చేతబడి చేశారా? ఎవరు చేశారు? అతని గొంతు సన్నగా కంపించింది. తెలియదు. ఎవరో తెలిస్తే నా రివాల్వర్లోని 6 బుల్లెట్లు వాడి గుండెల్లోకి చొచ్చుకుపోయేవి. కాని వాడెవడో అంతు చిక్కటం లేదు. గత 15 రోజులుగా మా అబ్బాయి నరకయాతన అనుభవిస్తున్నాడు. శరీరంలో ఎవరో సూదలతో గుచ్చుతున్నట్టుగా బాధగా ఉందని, చేతుల్ని ఎవరో మెలివేస్తున్నారని, కనుగుడ్లని పీకేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారని, తన మీద ఎవరో కూర్చున్నారని చెప్తున్నాడు. ఈ లోకంలో లేనట్టుగా అదృశ్య వ్యక్తి ఎవరో తన ముందు నిలబడి భయపడుతున్నట్టు బిగుసుకుపోతున్నాడు. అలా ఎన్నో విధాలుగా బాధను అనుభవిస్తున్నాడు. ఈ బాధలు కేవలం చేతబడి ద్వారానే సంభవిస్తాయని అర్థం చేసుకున్నాను. అందుకే వాడికి చేసిన చేతబడిని తిప్పికొట్టడానికే ఈ ప్రయత్నం. బయట వర్షం హోరుగా కురుస్తోంది. కారులో ఏసీ ఆన్లో ఉంది. అయినా పట్వారీ మొహంపై చెమట బిందువులు ప్రత్యక్షమయ్యాయి. అతని మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఉన్నపళంగా కారులోంచి దిగి వెనక్కి పారిపోవాలనే కోరిక కలిగింది. కాని పక్కన ఉన్నది సతీష్ కాబట్టి ఆ పని చేయలేకపోయాడు. ఒంట్లోకి కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు. గొంతు సవరించుకున్నాడు. కాని సతీష్ బాబూ, మీ అబ్బాయికి చేతబడి చేయించేంత అవసరం ఎవరికుంది? తెలియదు.
కాని నా కొడుకుని బాధపెట్టిన వాణ్ణి వదిలేది లేదు. వాడు ఏ చేతబడినైతే నా కొడుకుపై ప్రయోగించాడో ఆ చేతబడినే వాడిపై ప్రయోగించే వాణ్ణి సర్వనాశనం చేస్తాను. సతీష్ గొంతులో ఆవేశం గోచరించింది. కాని ఈ గ్రంథం మీకే విధంగా ఉపయోగపడుతుంది? బుర్రగోక్కుంటూ భయం భయంగా అడిగాడు. నా కొడుకును ఆ గ్రంథమే కాపాడుతుంది. ఎందుకంటే ఆ పురాతనమైన గ్రంథంలో చేతబడిని ఎలా తిప్పికొట్టాలో స్పష్టంగా చెప్పబడింది. ఆ గ్రంథాన్ని సంపాదిస్తే నా కొడుకును రక్షించుకోవచ్చు. కానీ సతీష్ బాబు, ఆ గ్రంథం కోసం ఎంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నావో తెలుసా? తెలుసు. నా కొడుకును రక్షించుకోవటం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అయినా నా కొడుకు ఆ జమీందారు శ్రీహరి మనవడు. తన మనవణ్ణి రక్షించేందుకు నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి ఆయన అడ్డుపడతాడని నేననుకోను, స్థిరంగా చెప్పాడు సతీష్. ఆ ఆత్మలకి ఆత్మీయతల గురించి ఏం తెలుస్తాయండి? అలాంటి సెంటిమెంటు దయ్యాలకు ఉంటాయనడం పొరపాటే అవుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. అందుకే ఏ ప్రమాదం సంభవించకుండా ఈ బంగారు తాయితుని తెచ్చాను.